హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. బ్లౌజ్లో షేప్ పట్టీలను ఎలా అటాచ్ చేయాలో ఈ వీడియో అండి. సో ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఖచ్చితంగా ఇవ్వండి. మీ ఫ్యామిలీలో ఎవరైనా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. చూడండి, షేప్ పట్టీలను ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ పీస్ని దాని మధ్యలో ఇలా చుట్టగా చుట్టేసుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం లోపలికి చుట్టగా మలిచేసుకున్న ఫ్రంట్ పార్ట్ని బయటకు తీయాలన్నమాట. హుక్స్ ప్లేస్ నుంచి బయటకు తీసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ అనేది వేసేసుకున్నాక హుక్స్ ప్లేస్ నుంచి క్లాత్ని బయటకు తీసుకోవాలి. నీట్గా బయటకు తీసుకొని చూడండి, ఇలా బయటకు తీసేసుకొని నీట్గా దానిపై నుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. మనకు ఓవర్లాక్ చేసే అవసరం ఉండదు. లోపలికి క్లాత్ అనేది ఎక్స్ట్రా లోపలికి ఉండకుండా ఉంటుందన్నమాట. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ మాత్రం ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.